పరిశుద్ధమైన సమయంలో మనమందరము కూడా కళ్ళను మూసుకొని శిరముల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ఈ పరమ పవిత్ర దీవెన పూజలో మనమందరము కూడా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దీవెనలు పొందుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అందరినీ ఈ గొప్ప పండుగ రోజున ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఐక్యపరిచినందుకు మీకు వందనములు, స్తుతి, స్తోత్రములు తండ్రి. మీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మీ చల్లని దీవుల ప్రభువా ఈరోజు మా సంఘం మీద, మా కుటుంబాల మీద ప్రభువా కుమ్మరించండి తండ్రి. మీరు నడిచిన ప్రేమ మార్గంలో, మీరు చూపించిన రక్షణ మార్గంలో, మీరు చూపించిన కారుణ్య మార్గంలో మేము కూడా ముందుకు కొనసాగే శక్తిని, బలాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. మనందరినీ కూడా ఐక్యపరుస్తున్నందుకు వందనములు, స్తుతి, స్తోత్రము తెలుపుకుంటున్నాము. గడిచిన కాలమంతా కూడా, గడిచిన పండుగ నుండి ఈనాటి పండుగ వరకు మీరు మా జీవితంలో చేసిన అనేక మేలులకు వందనములు, స్తుతి, స్తోత్రము తండ్రి. ప్రభువా, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే నీ యొక్క గొప్ప కృప, అనుగ్రహము. దేవా, నువ్వు చేసిన మేలులను, నువ్వు చేసిన కార్యములను మేము గుర్తుకు తెచ్చుకొచ్చును. మేమందరం కూడా మీ యొక్క మహిమను, మీరు చేసిన గొప్ప కార్యములను మేమందరము గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తుండగా ప్రభువా, మాపై మీ యొక్క వర్మను కుమ్మరించండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ వాక్యాన్ని బోధిస్తున్నా నన్ను ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వింటున్నా మీ బిడ్డలందరినీ దీవించి మేమందరం కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ ఆమేన్. అందరం కలిసి రెండు చేతుల్లో పైకి ఉంచుతూ దేవాదేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మెల్లపరచుదా, దేవుని స్తుతించుదా. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా మరి ఈరోజు మనందరం ఒకే సంఘముగా కలిసి పరిశుద్ధ ఆరోగ్య మాత మరి పండుగను జరుపుచున్న ఈ శుభ సమయంలో ఒక్కసారి మనం అందరం చెప్పకూడదు, మన యొక్క మరి దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం గట్టిగా ఒక్కసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ ఆనందం. మన యొక్క ఊరిలో, మన గ్రామంలో, మరి రోడ్డు పక్కనే ఈరోజు మనం అందరం కూడా ఒక మరియ మాత మందిరాన్ని ప్రతిష్ఠించుకొని ఆశీర్వదించుకుని ఉన్నాం. ఇది దేవుని యొక్క కృప, దేవుని ఆశీర్వాదం. ఈరోజు మన గ్రామానికి ఎంతో గొప్ప రోజు, సంతోషం. ఇదిగో ఆ తల్లి యొక్క చల్లని దీవెనలు, ఆ తల్లి యొక్క చల్లని ఆశీస్సులు మన గ్రామం మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద నిండుగా మెండుగా ఈరోజు ఉంటున్నాయి. విశ్వసించు ప్రియమైన దేవుని బిడ్డ. అమ్మ అను మాటలోని కమ్మదనం, మరియమ్మలోని మంచితనం, ఎంత చెప్పినా తిననిది, ఏ నోట పలికినా తరగనిది, మమతాను రాగాలనిది, బంగారు నిధి మరియ నిధి.
చూడండి, ఆ తల్లి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆ తల్లి సన్నిధికి వచ్చి మనము విజ్ఞాపన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ తల్లి మనను నిండుగా మెండుగా దీవిస్తుంది. ఆ తల్లి చెంతకు నువ్వు వచ్చినప్పుడు నువ్వే రోజు కూడా వట్టి చేతులతో వెనక్కి వెళ్ళిపో. ఆ తల్లి సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు ఏ రోజు కూడా నువ్వు వట్టి చేతులతో తిరిగి వెళ్ళిపోవు. ఆశీర్వాదములతో, దీవెనలతో ఆ తల్లి మనం నింపుతుంది. గట్టిగా చెప్పకూడదు. దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. అందరూ చూద్దాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం చదువుకుందాం. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 30వ వచనంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. తాను ఏర్పరచుకున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు పిలిచినే కాదు, వారిని నీతిమంతులుగా చేశాను. నీతిమంతులుగా చేయడమే కాదు, వారిని తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చాడు. ఈ లోకంలో అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పవిత్రము చేసుకుంటూ, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పావనము చేసుకుంటూ, ఆ గొప్ప పిలుపును ఈ లోకములో పునీతము చేసుకున్న గొప్ప తల్లి ఎవరు అంటే పరిశుద్ధ మరియమాత. చూడండి, అన్నాడు ఆ తల్లి ఏ విధముగా చిన్నారి పాల యేసుని తన చేతులలో ఎత్తుకొని ఉండగా, అన్నాడు ఏ విధముగా అయితే ఆ మేరీ మాత తన ప్రియమైన కుమారుని యేసుక్రీస్తు ప్రభుని మోసినదో, ఈరోజు ఆ తల్లి నీ కుటుంబాన్ని, ఈరోజు ఆ తల్లి మన సంఘాన్ని, నిన్ను నన్ను మనందరినీ కూడా మోస్తుంది. చూడు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం ఒంటరిగా లేము. ఈ లోకంలో మనము ఒంటరిగా జీవించట్లేదు. ఈరోజు ఆ తల్లి మనందరినీ కూడా మోస్తూ ఉంది. చిన్నారి దివ్య బాల యేసును మోసిన విధముగా ఆ తల్లి బిడ్డలను మనందరి మీద కూడా ఆ తల్లి కనికరాన్ని, ప్రేమను, దయను, జాలని, ఆశీర్వాదములను నిండుగా మెండుగా చూపిస్తుంది. నిండుగా మెండుగా కుమ్మరిస్తూ ఉంది. ఈరోజు మనం నేర్చుకోవాలి ఆ తల్లి సన్నిధికి, ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయం కోరుకోవాలి. అదే మనం ఈరోజు మే 13వ తారీఖున మనం ఈరోజు జరుపుకున్న పండుగ ఏంటిది? ఫాతిమా మాత. పరిశుద్ధ ఫాతిమా మాత పండుగను మనం అందరం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. అన్నాడు ఆ తల్లి ఫాతిమా నగరిలో జ్ఞానులు కాదు, ఆచారభావులు కాదు, పండితులు కాదు, గొప్పవాళ్ళు కాదు, 3 బిడ్డలకు ఆ తల్లి దర్శనమిచ్చింది. లూసీ, ఫ్రాన్సిస్కో, జెసింతా 3 బిడ్డలకు ఆ తల్లి దివ్య దర్శనం ఇస్తూ ఆ 6 దర్శనాల ద్వారా, సందర్భాల ద్వారా ఆ తల్లి తెలియజేస్తుంది పాపాత్ముల యొక్క మారు మనసు కోసం. ఆ తల్లి యొక్క దర్శనాలను 2017వ సంవత్సరంలో 100 సంవత్సరాలు మనం అందరం కూడా పరిపూర్తి చేసుకుని ఉన్నాం. ఫాతిమా మాత దర్శనం ఆ తల్లి తెలియజేస్తుంది పాపాత్మల మారు మనసు కోసము, హృదయ పరివర్తన కోసము ఈరోజు మనం అందరం కూడా ఉండాలి. ఎందుకు ఈ భూమి మీద భూకంపాలు, ఈ సునామీలు, పగ, క్రోధము, అసూయ, ద్వేషము తాండవిస్తూ ఉన్నాయి. యుద్ధాలు, అశాంతి వాతావరణము. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్నా పాపాలు. అవునా కదా? మీరే చెప్పండి. అవునా కదా? మనం
పాపాలకే, మనము చేస్తున్న ఘోరమైన తప్పులకే ఈ యుద్ధ వాతావరణాలు, ఈ ఆందోళనలు, పగ, క్రోధము, ద్వేషము, ఇవన్నీ కూడా వాతావరణం మొత్తము కూడా మరి కాలుష్యం అవుతుంది. మొత్తము కూడా ఈ కలుషితమవుతున్న ప్రపంచంలో మనం అందరం జీవిస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఆలోచించు. ఎలా ఉందంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి తుది శ్వాస వరకు కూడా మన జీవితం మొత్తం కూడా నకిలీ అయిపోతుంది. మనం ఈరోజు జీవిస్తున్న ఈ వాతావరణం, మనం ఈరోజు జీవిస్తున్న ఈ ప్రపంచం మొత్తం కూడా ఉంటున్న వాతావరణం మొత్తం కూడా మరి కలుషితమైపోతూ, మన యొక్క పరిసర ప్రాంతాలను మనమే కలుషితం చేసుకుంటూ, దానికంటే ఘోరముగా మనము మన తినే ఆహారం, మనము తినే ఆహార పదార్థాలు మొత్తము కూడా మరి మనకు మనమే కలుషితం చేసుకుంటూ, చివరికి ఎలా ఉందంటే మనిషి చూపించే ప్రేమ కూడా చివరికి అక్క లేదా చెల్లి లేదా తమ్ముడు ఒకరికొకరు చూపించుకునే ప్రేమ కూడా ఈరోజు నకిలీ అయిపోయింది. కపట ప్రేమ, దొంగ ప్రేమను ఈరోజు మనం అనేక సార్లు కనబరుస్తూ ఉన్నాం. చూడు, ఆ తల్లి వైపు చూడు, స్వచ్ఛమైన ప్రేమతో, నిర్మలమైన ప్రేమతో, నిర్మలమైన మనసుతో తన బిడ్డలైన మనల్ని ప్రేమిస్తూ ఉంది. మనుషులుగా మనం ప్రేమిస్తాం ఎదుటి వ్యక్తితో ఉన్నప్పుడు, మనుషులుగా మనం పొగుడుతాము ఎదుటి వ్యక్తితో ఏదైనా అవసరం ఉన్నప్పుడు, మనుషులుగా మనము ఇతరులని ఉప్పిస్తూ చేస్తూ ఉంటాం ఏదైనా అవసరం ఉన్నప్పుడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నీతో అవసరం ఉన్నా లేకపోయినా నీ శ్రేయస్సు కొరకు, నీ బాగోగుల కొరకు ఆ తల్లి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంది. నీ కోసం, నా కోసం ఈరోజు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారో ఉండరేమో, కానీ ఎల్లప్పుడూ కూడా మనందరి కోసము రక్షణ చరిత్రలో ప్రార్థించిన తల్లి, ప్రార్థిస్తున్న తల్లి, ప్రార్థించబోయే తల్లి మన అమ్మ మరియ మాత. నీ హృదయములో ఈ అక్షరాలు రాసుకో. నిత్యము నీ కోసము ప్రార్థిస్తున్న తల్లి. నువ్వు దొంగతనం చేయవచ్చేమో, నువ్వు పగతో ఉండవచ్చేమో, నీ హృదయము క్రోధము దండిపోవచ్చేమో, అసూయ దండిపోవచ్చేమో, చెడు దుర్జ్ఞానంతో నీ జీవితము నిండిపోవచ్చేమో, కానీ నీ మారు మనసు కోసము, నీ హృదయ పరివర్తనము కోసము ఆ తల్లి ఈరోజు ఎదురు చూస్తూ ఉంది. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మారిపోతావు, నువ్వు మంచి బిడ్డగా తయారవుతావని ఈరోజు ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంది. ఇలానే దేవుని బిడ్డ ఈ సందర్భంలో ఒక చిన్న కథ. ఒక గొప్ప యజమానికి ఒక చిన్న ఆశ ఉంది. ఏంటంటే ఆ యజమానికి జంతువులను మరి ప్రేమించే చిన్న ఆశ. జంతువులు మనడు ప్రేమించి పెంచుకుంటూ ఉన్నాడు. పెద్ద భవంతి ఉంది, పెద్ద ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ లో జంతువులను మనవాడు పెంచుకుంటూ ఉన్నాడు. అలా ఒకరోజు ఆలోచిస్తూ నా దగ్గర ఒక జంతువు లేదు కదా అని ఆలోచిస్తూ మార్కెట్కి వెళ్ళి తన దగ్గర లేని ఒక పంది పిల్లను కొనుక్కున్నాడు. మార్కెట్కి వెళ్ళి ఒక పంది పిల్లను కొనుక్కొని దాన్ని ఇంటికి తీసుకువచ్చి చక్కగా డెటాల్ వేసి శుభ్రంగా స్నానం చేపించి ఒక మంచి టర్కీ డౌన్తో తుడిచి అన్ని జంతువులు కూడా దీన్ని చాలా భద్రంగా, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా ఒక్కొక్కొస్తాం, దాన్ని ఒక మంచి ఏసీ రూమ్లో ఒక 3 నెలలు చిన్న తెల్లటి పందిపను ఉంచాడు. ఉంచి బాగా మేపి బాగా తిన్న తర్వాత బాగా ఉబ్బిపోయింది. ఇంకా ఒక 3 నెలల తర్వాత యజమాని దాని మెడ గొలుసు పెట్టుకొని బయటకు వాకింగ్ వస్తూ ఉన్నాడు. వాకింగ్ వస్తూ ఉంటే కొద్ది దూరం నడిచిన తర్వాత చూద్దాం అసలుకి ఈ పంది ఏం చేసిద్దా.
దీని స్వభావం ఏంటిదా అని ఆలోచిస్తూ గొలుసుని అలా వదిలేశాడు. గొలుసు అలా వదిలేయగానే అది వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయింది? పక్కనే ఉన్న బురదగుంట్లోకి వెళ్ళి మునిగిపోయి తేలాడుతూ ఆ బురదగుంట్లోనే హాయిగా ఉంది. యజమాని బాధపడుతూ ఉన్నాడు. వెంటనే దాన్ని తీసుకొని మళ్ళా ఇంటికి వచ్చాడు. మళ్ళా ఇంటికి వచ్చి మళ్ళా డెటాల్తో శుభ్రంగా మంచిగా స్నానం చేపించి మళ్ళా తుడిచి ఇంకొక 3 నెలలు భద్రంగా ఏసీ రూమ్లో వచ్చి ఇంకా బాగా ఆహారం పెట్టి మరలా తర్వాత తీసుకుని వచ్చాడు. రెండవసారి రోడ్డు మీద తీసుకుని వస్తున్నాడు. మరలా చేనేశాడు. గొలుసుతో తీసుకుని వస్తూ ఉన్నాడు. నడుచుకొని పోతూ ఉన్నాడు. ఈ లోపల అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ అనుకోకుండా ఆ గొలుసును వదిలేశాడు. మరలా ఆ పంది ఎక్కడికి వెళ్ళింది? బురదలోకి పోయింది. బురదలోకి పోయి అక్కడే ఉంది. చివరికి యజమాని పోయి ఎంత లాగుతూ ఉన్నా అది రావడం నాకు అక్కడే ఉండిపోయింది. యజమాని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది రోజు వరకు హాస్యాస్పదంగా ఉండవచ్చు. పంది తన స్వభావాన్ని మార్చుకోలేదు. పాము కాటు వేస్తుంది, అది తన స్వభావం. తేను కుడుతూ ఉంటుంది, అది తన స్వభావం. కానీ మనుషులమైన మనము మన స్వభావాన్ని రోజు మార్చుకోగలము. పంది తన స్వభావాన్ని మార్చుకోలేదు. తేను తన స్వభావాన్ని మార్చుకోలేదు. పాము తన స్వభావాన్ని మార్చుకోలేదు. కానీ మనుషులమైన మనము మన స్వభావాన్ని మార్చుకోగలం. ఈరోజు నీ స్వభావము పాపము జీవితంలో జీవిస్తూ ఉన్నావా? ఈరోజు నువ్వు పుణ్య జీవితానికి అడుగులువే. ఒకవేళ నువ్వు చీకటి జీవితంలో అంధకార బంధములతో సైతాను బంధములతో నువ్వు ఆవహింపబడి ఉన్నావా? ఈరోజు వెలుగైన మార్గంలోనికి వచ్చేసా. నువ్వు చెడు జీవితాన్ని జీవిస్తూ అందులోనే కూరుకుపోయావా? ఈరోజు నువ్వు మంచి జీవితాన్ని జీవించాలని ఆ రోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎప్పుడైతే మంచి జీవితాన్ని పుణ్య జీవితాన్ని వెలుగైన జీవితాన్ని నువ్వు జీవిస్తావో ఆ రోజు ఆ తల్లి నిన్ను చూసి సంతోషపడుతూ ఉంది. ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇదిగో నా ప్రియమైన కుమార్తె మారు మనసు పొంది హృదయ పరివర్తనము చెంది సన్నిధికి వచ్చి ఉన్నారు. చూడు, ఆ తల్లి సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ, మనం బైబిల్ గ్రంథంలో 2 సార్లు చూస్తున్నాం. కానాపల్లి విందు వివాహంలో మనం చూస్తూ ఉన్నాం. మరి అక్కడ కొరత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన చెప్పినట్లు చేయడు. అమ్మ యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కానాపల్లి విందు వివాహంలో నీటిని ద్రాక్షారసముగా మార్చిన ఉదాంతం మనందరికీ తెలుసు. ఆనాడు ఆ తల్లి ప్రార్థిస్తూ ఉంది. ఇదిగో కానాపల్లి విందు వివాహంలో మన వివాహంలో లోటును కొరతను ఆ తల్లి తీసివేసి వివాహానికి సంపూర్ణతను పరిపూర్ణతనిచ్చింది. ఈరోజు ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. మన కుటుంబంలో మనకున్న కొరత, ఈరోజు మన కుటుంబంలో మనకున్న లోటుపాటును ఈరోజు ఆ తల్లికి సమర్పించుకో. ఈరోజు నీ కుటుంబంలో ఎటువంటి కొరత ఉందో, ఈరోజు నీ కుటుంబంలో ఎటువంటి లోటుపాటులు ఉన్నాయో ఆ తల్లికి సమర్పించుకో. ఆ తల్లి నిన్ను నిండుగా ఆశీర్వదిస్తుంది. చాలాసార్లు మనం వస్తాం, దేవుని దగ్గరకు వస్తాం, తల్లి దగ్గరకు వస్తాం. ఇదిగో నాకు ఆ జబ్బు వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, శారీరకముగా భౌతికముగా మనం అందరం వచ్చి చెబుతూ ఉంటాం. అవునా కదా? అమ్మా నాకు ఈ జబ్బు వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నువ్వు బాగా చెప్పుకుంటూ ఉండదా. కానీ శారీరకముగా మనం బాధపడినప్పుడు వచ్చి చెబుతున్నాం కదా. మరి సంతోషంతో ఉన్నప్పుడు, ఆనందంతో ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలును మనం అనేక సార్లు మర్చిపోతున్నాం. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈరోజు మనం ఎలా ఉన్నామంటే భౌతికమైన శారీరకమైన
ఏమిటి అంటే మారు మనసు పొందుకుంటూ దేవుని బిడ్డగా మారడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈరోజు ఒకవేళ మన విశ్వాసము పైన ఉందేమో ఆలోచించు. ఈరోజు మన యొక్క విశ్వాసము ఒకవేళ పైన ఉంటే ఈరోజు నువ్వు దృఢముగా ఉండాలి. తెలుసు కదా, బొప్పాయి చెట్టు నువ్వు నాటిన వెంటనే కొన్ని నెలలకే బొప్పాయి ఏమైంది? బొప్పాయి చెట్టు పెద్దగా పెరిగిపోయి కాయలు వచ్చేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డ, కొబ్బరి చెట్టు ఉంది కదా, నువ్వు నాటిన వెంటనే అది పెరగదు. దాని యొక్క వేరునది లోతునకు పోయి నిదానంగా పెరుగుతుంది. వర్షం వచ్చినా గాలి వచ్చినా ఆ కొబ్బరి చెట్టు దృఢముగా నిలబడింది. వర్షం రాగానే, చిన్న గాలి రాగానే బొప్పాయి చెట్టు ఏమవుతుంది? పడిపోయింది. ఈరోజు నీ విశ్వాసము దృఢముగా, పటిష్టముగా, భద్రముగా ఉండాలి. దేవుని యందు నీ విశ్వాసం. చూడండి, ఆనాడు ఆ తల్లి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో అవమానాలు పడినది. కానీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు, తన విశ్వాసాన్ని స్థానానికి నింపలేదు. ఈరోజు చిన్న కష్టం రాగానే, లేకపోతే ఒక చిన్న బాధ రాగానే, లేకపోతే ఏదైనా అవ్వగానే అయ్యో అయిపోయింది, అయ్యో అయిపోయింది కాదు. ఇదిగో కొన్నిసార్లు దేవుడు మనను పరీక్షిస్తుండవచ్చేమో, కొన్నిసార్లు అనుకున్న తలంపులు ఆలస్యం అవ్వచ్చేమో, కొన్నిసార్లు వాయిదా పడవచ్చేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కటి వాస్తవం, నీ జీవితంలో నువ్వు అనుకున్న పనులు ఆలస్యమైనా సరే దేవుడు అద్భుతాలు చేస్తాడు. గట్టిగా చెప్పకూడదు, దేవుని స్తుతించడం. కొన్నిసార్లు నువ్వు అనుకున్న పనులు ఆలస్యం కావచ్చు, కానీ దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆ తల్లి నిరీక్షించింది, ఆ తల్లి ఎదురు చూసినది, ఆ తల్లి విశ్వాసముతో ఉంది, ఆ తల్లి ప్రార్థన చేసినది. ఈరోజు లోక రక్షకుని మనందరికీ కూడా వసగినది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో చూస్తున్నాము. చల్లా చెదురైన శిష్యులందరూ కూడా ఎవరికి వారు పరారైపోయిన సమయంలో మరలా ఆ తల్లి శిష్యులందరినీ కూడా మేడగదిలో ఐక్యపరిచి తొలి స్త్రీ సభకు నాంది పలుకుతూ ఉంది. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబ దాంపత్య జీవితంలో, ఈరోజు నీ వివాహ జీవితంలో ఎన్నో చల్లా చెదరైపోవచ్చు. ఈరోజు చల్లా చెదరైపోయిన ప్రేమ, శాంతి, ఆప్యాయత, నీ జీవితం నువ్వు కోల్పోయిన శాంతి సమాధానాలు అవ్వచ్చు. ఈరోజు మన కుటుంబాన్ని ఆ తల్లి ఐక్యపరుస్తూ ఉంది. ఎంతో మంది భార్యాభర్తలు, ప్రియమైన సహోదరి సహోదరా, మరి ఎంతో మంది బిడ్డలు మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతో మంది ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారు. కుటుంబంలో మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసిమెలిసి జీవించకుండా, అన్యోన్యతో ఉండకుండా, కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలకే, చిన్న చిన్న ఏదైనా జరిగితే ఈరోజు దూరముగా వెళ్ళిపోయి కొన్ని బంధాలు విడదీయబడుతున్నాయి. కాదు, ఇదిగో ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రతి భార్య భర్త ఇద్దరు కూడా అన్యోన్య ప్రేమను రోగాలతో, పరస్పర బంధాలతో, ఐక్యమత్యముతో, సమత మమత భావాలతో మీరు జీవిస్తారో ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాన్ని పటిష్టపరుస్తాడు. చూడండి, ఆ తల్లి తన జీవితంలో ఒక మంచి మాతృమూర్తిగా ఆమె ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఒక్కటి గుర్తుంచుకో, చిట్ట చివరిగా ఆ రోజుల్లో మన దగ్గర ప్రియమైన సహోదరి సహోదరులారా డబ్బులు లేవు. కొన్ని సంవత్సరాల క్రితం మన దగ్గర డబ్బులు లేవు, కానీ నిండుగా మెండుగా ప్రేమలు ఉన్నాయి. ఈ రోజుల్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దానికి తోడు జబ్బులు ఉన్నాయి, కానీ ప్రేమలు లేవండి. ఇటువంటి ప్రపంచంలో ఈరోజు కుటుంబ దాంపత్య జీవితాన్ని మనం అందరం జీవిస్తున్నాం. ఈ రోజుల్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దానికి తోడే ఉన్నాయి జబ్బులు ఉన్నాయి, ప్రేమలు లేవు, శాంతి సమాధానాలు లేవు. ఎందుకు లేవు అంటుంటే ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు మనం విశ్వాసములో పటిష్టంగా లేవు. ఏదో పైన భక్తితో కాదండి దేవుణ్ణి ఆరాధించాల్సింది, లేకపోతే ఏదో పైన
కదండి దేవుణ్ణి మహిమపరచాల్సింది. ఇదిగో నీ జీవితంలో ప్రతి భార్య భర్త బిడ్డలందరికీ కూడా దేవుని నామాన్ని, నీకు ఒకవేళ సంతోషములో ఉన్నా దుఃఖములో ఉన్నా అన్ని వేళలో అన్ని సందర్భాల్లో నువ్వు దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు అవుతావు. అన్నాడు ఆ తల్లి కష్టములో, బాధలో, శ్రమలో, సంతోషములో దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించింది. ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప మాతృమూర్తిగా, మనందరికీ పవిత్రమూర్తిగా, మనందరికీ ఆదర్శమాతగా మరియ తల్లి నిలుస్తూ ఉంది. ఈరోజు మన గ్రామంలో పరిశుద్ధ ఆరోగ్య మాతను మన మందిరాన్ని ప్రతిష్ఠించిన ఈ శుభ సమయంలో మరి గురువులందరూ కూడా మన కోసం ప్రార్థన చేస్తూ, సిస్టర్స్ అందరూ కూడా ఈరోజు మన గ్రామానికి వచ్చి ఉన్నారు. మనందరికీ ఎంతో సంతోషం. అమ్మ ఆరోగ్య మాత చల్లని దీవెన ద్వారా దేవుడు మన గ్రామాన్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.